ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మా సహోదరి సహోదరులకు, అలాగే అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతానికి వెనకాడుతున్నారా? అలా ఉండక బైబిల్ చదవటానికి, ప్రార్థన చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఉరుకొల్పుకోండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నిజంగానే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం, పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమున నీవు అనుసరించదవా? ప్రశ్న వేస్తూ ఉన్నాడు. పూర్వం నుండి ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు దుష్టులు అనుసరించిన మార్గం, అంటే దుష్టులు ఏ మార్గాన్ని అయితే అనుసరించారో పూర్వం మీరు కూడా అదే అనుసరిస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు దుష్టుల మార్గంలో ఉన్నావా? దేవుని నీతిమంతుల మార్గంలో ఉన్నావా? నోవహు దినాలలో దుష్టుని మార్గంలో ఉన్న వారందరూ జలప్రలయంలో చనిపోయారు. దుష్టుని మార్గాన్ని విడిచి నీతి మార్గాన్ని అనుసరించిన నోవహు కుటుంబం క్షేమంగా, సురక్షితంగా ఉంది. ఈ ఉదయం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ కుటుంబం నీవు క్షేమంగా ఉండాలంటే దుష్టులు అనుసరించిన మార్గం నిలబాకు. దుష్టులు అంటే వాళ్ళు దొంగతనం చేసి బతకట్లేదా, నేను కూడా. వాళ్ళు అబద్ధం ఆడట్లేదా, నేను కూడా. వాళ్ళు పాపం చేయట్లేదా, నేను కూడా. ఇలా వాళ్ళు దుష్టుల మార్గంలో వెళ్తున్నప్పుడు నీవు కూడా అలా నడిస్తే నీకు ప్రయోజనం లేదు. నీతిమంతుల మార్గం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన మాటను బట్టి వందనాలు. దుష్టులు అనుసరించిన మార్గంలో మేము నడవక నీతి మార్గంలో నడిచి అనేకులకి మాదిరికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇవ్వమని, వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించమని, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ అనేకులకి తెలియజేస్తున్న వారిని కూడా దీవించమని యేసయ్య నామములో మనలను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.